హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే హోటల్ అయితే పెట్టాల్సి వచ్చిందండి. సెలవు తీసుకుందాము అని అన్నాను నేను, కానీ మా వారు వినలేదు. అలాగే మా కస్టమర్లు కూడా వినలేదండి. రేపు ఒక్కరోజు కొంచెం పెట్టండి రెడ్డి గారు అని రిక్వెస్ట్ చేశారు. దాంతో ఈరోజైతే హోటల్ పెట్టాల్సి వచ్చింది. కానీ పొద్దున్నే ఎవరు వస్తారులే, చిన్నగా వెళ్ళొచ్చు మెల్లిగా అనుకొని నేను కూడా కొంచెం లేట్గా వచ్చాను. అంటే నేను వచ్చేసరికి 7:05 ఏమో అయింది. పండగ కదండి, కొంచెం పూజ అది ఇది చేసుకోవాలి కదా, దాంతో లేట్ అయిపోయింది. మా వారు ఫోన్ చేసి నన్ను పొద్దున్నే మామూలుగా తిట్టలేదు. జనం అందరూ వచ్చి వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం హోటల్ దగ్గరికి రాలేదు, ఇంకెప్పుడు అమ్ముకుంటావు అని చెప్పి అయితే అరిచారు. సరేలే అని చెప్పేసి ఇంకా గబగబా మా పెద్దోడిని లేపి హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. నేను వచ్చేసరికి ఇవాళ నా కోసం కస్టమర్లు అయితే వెయిటింగ్ అండి. నిన్నేమో 8 వరకు జనం రాలేదు, 8 కాడ నుంచి ఫుల్ బిజీ. ఈరోజేమో 6:30 నుంచే వచ్చేసారు. ఇంకా విషయం ఏంటంటే పొద్దున్నే టిఫిన్ తినేసి ఉన్నోళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యారనమాట. అంటే మా కాలనీ మొత్తం ఇంక ఇప్పుడు భోగి పండుగతో ఖాళీ అయిద్దండి. అదనమాట విషయం. అందుకని పొద్దున్నే వచ్చేసారు. మా ఆయనతో నాకు చివాట్లు కూడా. కాకపోతే లెక్క ఏంటంటే నేను రాగానే మా ఆయన కోపం తగ్గించడానికి ఒక అంకుల్ వచ్చి ఒక 50 ప్లేట్లు ఇడ్లీ కట్టమ్మా అన్నారు. ఇంకా నేను అట్లా రావడం, ఇంకా ఆయనకు ఒక 50 ప్లేట్లు ఇడ్లీ. అసలు ఇంకా మామూలుగా లేదండి. ఇంకా అసలు మామూలుగానే భోగి పండుగ రోజు అంటే పార్సిల్ ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర తినే వాళ్ళకన్నా పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళే ఎక్కువ అనమాట. ఇంక దాంతో ఈ పార్సల్ని ఇది చేసుకుంటూ మళ్ళీ ఆ 50 ప్లేట్లు కూడా అరగంటలో కట్టించేయాలి అనేసరికి నాకు మామూలుగా లేదు. నిన్నేం జరిగిందంటే షాప్ దగ్గర ఇట్లాగే ఏదో ఇస్తూ ఇట్లా పక్కకి జరిగేసరికి కాలు కొంచెం అంటే తల కొంచెం ఊపినట్లయిందనమాట. ఈ మధ్య ఏమవుతుందంటే అందరూ అడుగుతున్నారు కదా, అక్క హెల్త్ ఎలా ఉంది అని. అదే బ్రెయిన్ ట్యూమర్ అయితే కొంచెం క్యూర్ అయినట్లే అయింది, కానీ అది బ్రెయిన్లో ఏమవుతుందంటే మనకు మామూలుగా ఫిట్స్ అనేవి వస్తాయి కదా, అలానే ఇప్పుడు నాకేంటంటే బ్రెయిన్కి ఫిట్స్ వస్తాయి అంట. అంటే బ్రెయిన్లో అది ఏదో చెప్పారండి, బ్రెయిన్కి ఫిట్స్ వస్తాయి అని చెప్పారు. ఇంక దాంతో అప్పుడప్పుడు ఏమైందంటే ఒక అర నిమిషం పాటు అట్లాగా ఇలా తూలి కింద పడిపోయినట్లు, కూర్చుంటే స్టూల్ని ఎవరో పక్కకి లాగేసేసిన కింద పడిపోయినట్లు అలా వచ్చింది. అట్లానే నిన్న అలా ఒక అడుగు వేసానో లేదో ఇలా తూళ్ళినట్లు అయిపోయి పడిపోయాను. దాంతో ఆపుకోలేక ఇరిగిన కాలు మీదే బరువు వేసేసా. ఇంకెంతలో పడేలోపు మా ఆయన వచ్చి బుక్కుని పట్టుకున్నాడు. లేదంటే ఇంక ఇవాళ ఇలాగ మాట్లాడేదాన్ని కాదేమో, ఏడుస్తూ కూర్చునేదాన్ని, మళ్ళీ కాలు ఇరిగేది. ఈసారి ఇరిగిన కాలు అతుక్కునేది కాదు. ఇంకెట్లా ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి. లక్కీగా మా ఆయన రావడం, అట్లా బుక్కుని పట్టుకోవడం. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అయితే హ్యాపీగా చూస్తున్నారు కదా, నవ్వుతూ వ్యాపారం చేసుకుంటున్నాను అనమాట. అంత దేవుడి దయ అనమాట. అట్లా జరిగిపోయింది. ఇంక దాంతో కాలేమో ఒక పక్కన మామూలుగా నొప్పి పుట్టట్లేదు. అసలు ఇటు చూస్తేనేమో వ్యాపారం ఆగట్లా. ఆ నొప్పినేమో నేను ఇక్కడ చూపించకూడదు. ఎందుకంటే మనం ఎన్నన్నా ఉన్నవ్వండి, మనం బయట వ్యాపారం చేయడానికి వచ్చినప్పుడు అవన్నీ మనం కస్టమర్ల మీద కానీ ఎదుటి మీద కానీ చూపించకూడదు. మన ఫ్రస్ట్రేషన్ కానీ మన బాధ కానీ. మనం ఇక్కడ ఉన్నంత వరకు ఎలా ఉండాలి అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని మంచిగా నవ్వుతూ అన్నయ్య, తమ్ముడు, బాబాయ్ అనుకుంటూ మంచిగా రిసీవ్ చేసుకోవాలి. నాకు వచ్చిన వాళ్ళని ఏమండి ఏం కావాలండి అనడం నాకు చేత కాదండి. ఎవరో అంటే అసలు ఏం తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వస్తే ఇంకేదన్నా బాగా ఇదిగా ఉన్న వాళ్ళైతే ఏమండి చెప్పండి అనో, లేకపోతే ఏదైనా సార్ అంటాను. కానీ మ్యాక్సిమం అయితే 99% అందరిని నేను ఏం కావాలి తమ్ముడు, ఏంటి అన్నయ్య, ఏం బాబాయ్ అనే అంటాను. నాకు అదొక అలవాటు అయిపోయింది. అదిగాక 16 ఏళ్ళు అయిపోయింది కదా మేము కాలనీకి వచ్చి కూడా. దాంతో మ్యాక్సిమం మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నాకు బాగా అలవాటు పడిన వాళ్ళే మా అమ్మాయి మా అక్కయ్య అంటూ ఉంటారు. యూట్యూబ్లో మీరందరూ ఎలాగా మా అక్క, మా అన్నయ్య, మా వదిన అంటున్నారు, సేమ్ ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా అంతేనండి. మాకు అలా ఒక ఫ్యామిలీలా కలిసిపోయారనమాట. దాంతో చాలామంది అంటూ ఉంటారు యూట్యూబ్లో కూడా, మాధవక్క ఏంటి ఈ రెసిపీ బాగుంది, అదక్క ఇదక్క అని చెప్పి అలా మాట్లాడితేనే మీరు రిప్లైలు ఇస్తారా, మామూలుగా అయితే రిప్లై ఇవ్వరా అని అడుగుతూ ఉంటారు. అంటే మీ తమ్ముళ్ళకి మీ చుట్టాలకే రిప్లై ఇస్తారా యూట్యూబ్లో అలానే కొంతమంది కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. అలా ఏం కాదండి, నాకు యూట్యూబ్లో మా వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా అసలు యూట్యూబ్లో కామెంటే పెట్టరండి.
నాకు పెట్టే వాళ్ళందరూ కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట. వాళ్ళే పెడుతుంటారు నన్ను అభిమానంగా అక్క, వదిన, మమ్మాయి అంటూ ఉంటారు. నాకు అది అసలు చాలా సంతోషం అనమాట. ఇవాళ రోజున ఎవరండి పలకరించే వాళ్ళు అంత నోరారా మా వదిన అని. నాకది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా లక్ష్మీ వదిన, మీకైతే సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వదిన గురించి కూడా కొంతమంది నన్ను అడిగి ఉంటారు, మీ వదిన అని. ఎప్పుడు ఆ మధ్య ఏదో 2-3 కామెంట్స్ కూడా పెట్టారు. ఆవిడతో అయితేనే చాట్ చేస్తారు, మాతో చేయరా అని కూడా అడిగారు. ఆవిడ కూడా అసలు నాకన్నా వయసులో చాలా పెద్ద ఆవిడండి. కానీ నాకు యూట్యూబ్లోనే మా అన్నయ్య, మా వదిన అంటూ ఉన్నారు. నేను కూడా ఇంకా అలాగే ఇదైపోయాము. మా ఇద్దరి మధ్య ఒక మంచి అటాచ్మెంట్ అయితే పెరిగిపోయింది. ఏదో అంటారు కదా, మా సొంత ఇంట్లో ఒక మనిషిలాగా అయిపోయింది అనమాట. అంటే ఆవిడ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నన్ను అయితే చాలామంది చూస్తున్నారు, కానీ మీరందరూ ఎలా ఉంటారో తెలియదు. కానీ మీరు అన్నయ్య, వదిన, అక్క అని నోరారా పిలిచే ఒక్క మాటతో నేనైతే మాత్రం మీకు ఎడిక్ట్ అయిపోయానండి. ఒక్కరోజు మీరు కామెంట్ పెట్టకపోయినా కానీ, ఎందుకు ఇవాళ మా లక్ష్మి వదిన కామెంట్ పెట్టలేదు, మా తమ్ముడు కామెంట్ పెట్టలేదు, వీడియో చూడలేదా, బిజీగా ఉన్నారేమో అలా అనుకుంటూ ఉంటాను. మర్చిపోయాను, దానిలో పెడదాం అనుకున్నాను. ఒక్క నిమిషం మాయా, పార్సిల్ ఒక్క నిమిషం అయిపోయింది. కొద్దిగా ఆయన ఒక్క 2 అనే నీకు పార్సిల్ లేదు కదా. 385 అంతేనా? లక్కీ కావాలి వస్తాను. 6, 2, 8 మందలు ఉన్నాయి. 9, 9, 3, 2, 70 అంతే. 3, 5, 3, 85. ఏదో చెబుతాడులే బాగా. అబ్బో, వేములూరు పాడంత ఎందుకు వెళ్తారా సంక్రాంతి? వేసుకో ఇప్పుడు. ఎవరిది? అన్నయ్యది అయిపోయింది పార్టీ కట్ట. ఆ అన్నయ్య అలా ఒక 2 నిమిషాలు ఆగుతానంటే వీళ్ళని పంపించేదాన్ని. అన్నయ్య అలా ఆగుతానంటే వీళ్ళని పంపించేదాన్ని. నానయ్య బాబాయ్ పెసరప్మాయి సార్, ఇంకోటి ఏదో చెప్పారు. బాగుండానా? ఓకే. బిల్లు వస్తుంది, నిలబెట్టా. $120 అండి. అన్నయ్య ఇప్పుడు చెప్పండి. 3 ప్లెయిన్ మాయా, ఇంకో 3 ప్లెయిన్ దోశ. ఇడ్లీ తింటావా? సార్ అక్కడ పెట్టేగా తీసుకుంటాను. ఇది ఒకటేగా తల్లి. ఇదిగో పట్టు. ఇది